హాయ్ ఫ్రెండ్స్, నేను ముందుగా మీకు సారీ చెప్పాలి. ఎందుకంటే మీరు ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ఈ బ్లౌజ్ ఈ మోడల్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా మనము బ్లౌజు పొడవు ఇంకా లూజు అవన్నీ తీసుకొని మనము నెక్కు పొడవు వచ్చేసి 3.5 అయితే పెట్టాను. నెక్కు వెడల్పు 3.5, వెడల్పు 3.5, పొడవు 3.5. ఇంకా చంక భాగం వచ్చేసి 7 ఇంచులు పెట్టాను. ఇంకా పొడవు వచ్చేసి 14 ఉంది, 15 పెట్టాను, 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. చంక భాగం వచ్చేసి మనం ఇంకా హై నెక్ కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రానే తీసుకుంటాను. నేను ప్రతి ఒక్క బ్లౌజు వీడియో తీసినప్పుడల్లా చెప్తూనే ఉంటాను నేను. ఇలా అయితే కటింగ్ చేసుకొని నెక్కు మనము హై నెక్ కాబట్టి ఇంకా నెక్కు వెడల్పుగానే తీసుకోవాలి. నేను మామూలు నెక్కు అయితే 2 ఇంచులు అలా తీసుకుంటాను. ఇంకా హై నెక్కు కాబట్టి ఇది 3.5 అయితే తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచు గ్యాప్ ఇడసాలి ఇంకా నెక్కు కింద. తర్వాత అయితే ఇలా కుట్టేసి నేను క్లాత్తో కుట్టేసి చూపిస్తున్నాను. మనకు కావాల్సిన నెక్కు ఎంత కావాలో అంత మనము తీసుకోవాలి. కప్పు భాగం తీసేసి ఇంకా కప్పు భాగం వచ్చేసి 4.5 తీసేసి నేను ఇంకా మనకు ఎంత నెక్కు కావాలో అంత పెట్టేశాను. 7 ఇంచులు అయితే వచ్చింది పొడవు. తర్వాత వెడల్పు వచ్చేసి 4 ఇంచులు పెడుతున్నాను, రెండు వరుసలతో. చూడండి, 2 పోళ్ళుగా ఉంది క్యాన్ అనేది. ఇప్పుడు ఇలా 4 ఇంచులు పెట్టేసి మనము పొడవు 7 ఇంచులు పెట్టాము, వెడల్పు 4 ఇంచులు పెట్టాము. ఇలా అయితే లైన్ గీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచు, ఒక హాఫ్ ఇంచు అనుకోండి, ఒక హాఫ్ ఇంచు ఇలా గీసుకొని తర్వాత 2 ఇంచుల అడ్డంగా అట్లా గీసుకొని తర్వాత మనం 7 ఇంచులు పెట్టుకున్నాం కదా అటు సైడు, 7 ఇంచుల్లో సగం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఎం షేప్లో వస్తుంది ఈ డిజైన్ అనేది. ఎం షేప్లో మనము ఇప్పుడు అక్కడ 2 ఇంచుల కాడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచు పెట్టాము కదా, అక్కడ లైన్ ఒకటి క్రాస్గా ఇట్లా ఎం మాదిరి గీసుకోవాలి. తర్వాత ఇంక 7 ఇంచులో సగం అక్కడ ఒక మార్కింగ్ అని వేసుకున్నాం కదా, అక్కడ నుంచి స్కేల్ వచ్చేసి ఇక్కడ క్రాస్గా ఇలా పెట్టుకొని మనము లైన్ అయితే వేసుకోవాలి. చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి, సరేనా? మీకు ఇదే డిజైన్ కావాలంటే ఇంకా ఇలా వేసుకోండి. ఈ మోడల్ ఏ డిజైన్కైనా, రౌండ్ నెక్కుకైనా కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను అది కూడా వీడియో ఉంది మన ఛానల్లో. ఇదే మోడల్ రౌండ్ నెక్ కూడా కుట్టేసి వీడియో అయితే పెట్టాను. చూడండి, ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇది పేపర్ క్యాన్ కాబట్టి ఇంకా ఇటు సైడ్ కూడా మార్కింగ్ కానొస్తుంది. మనము ఇలాగే ఇటు సైడ్ తిప్పేసి మనం మార్కింగ్ వేసుకోవచ్చు. ఈ వీడియోలో ఒక పొరపాటు చేశాను, అందుకని నేను ముందుగానే మీకు సారీ చెప్పాను. ఎందుకు చెప్పానో మీకు లాస్ట్లో తెలుస్తుంది. వీడియో మొత్తం చూడండి. తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకున్నాక ఇప్పుడు దీనికి లైనింగ్ అయితే ఐరన్ చేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా కటింగ్ చేసుకొని ఇంకా సైడ్లకు ఒక పావు ఇంచు పెట్టుకొని మనం మడిచి కుట్టుకోవాలి. తర్వాత ఇంకా ఈ నెక్ దగ్గరికి జాయింట్ చేసుకోవాలి. ఇంకా మనం సెంటర్లో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి, కింది సైడు నెక్ కాడ. అలా మనం మార్కింగ్ వేసుకుంటే సెంటర్లో వస్తుంది నెక్ అనేది, లేకుంటే మనం అటు ఇటు జరుగుతుంది. చూడండి, ఇలా పెట్టేసి సెంటర్లో పెట్టేసి ఇంకా స్ట్రైట్ ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఫస్ట్. అంటే నెక్కు జారుకోకుండా ఉంటుంది మనకు. స్ట్రైట్ కుట్టు అనేది వేసుకుంటే మనము ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో ఆ లోపలే స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళా రౌండ్ అయితే వేసుకోవాలి. చూడండి, మనం ఎక్కడికైతే లైన్ గీసుకున్నామో, నెక్కు గీసామో, ఏ డిజైన్ అయితే గీసుకున్నామో ఎం షేప్లో గీసాము కదా, అదే షేప్లో మనము ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. మొత్తం వీడియో మొత్తం తీశాను. లాస్ట్లో కొంచెం వీడియో అయితే మిస్ అయింది. ఇది
దీనికి హ్యాండ్స్ కూడా వీడియో తీశాను నేను. ఈ వీడియో ఎలా డిలీట్ అయిందో ఏమో, డిలీట్ అయిపోయింది ఈ వీడియో. ఇదే దీనికే నేను సారీ చెప్పింది. ఇంకా కొంచెం ఈ నెక్ మొత్తం కుట్టాక మీకు అర్థమవుతుంది ఎక్కడ మిస్ అయిందో. తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకొని మనము కుట్టు ఎక్కడికైతే వేసుకున్నామో అక్కడ నీట్గా కటింగ్, ఖర్చుకి ఎక్కువ పెట్టకండి. ఖర్చుకి ఎక్కువ పెడితే మనం క్యాన్ కాబట్టి ఇది కొంచెం మందంగా ఉంటుంది కదా. ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ అక్కడ మూలలకి ఖర్చులు పెట్టుకొని ఇంకా తిరిగేసుకోవాలి. తిరిగేసి ఐరన్ అయితే చేసి నేను చూపిస్తాను మీకు, సరేనా? అంతే, ఇంకా ఐరన్ ఖర్చులు పెట్టుకొని ఇంకా ఐరన్ చేసుకొని తిరిగేసుకోవాలి. తర్వాత దీనికి కల్లీస్ పెట్టాను కదా, అదే ఆ వీడియోనే మిస్ అయింది. ఇది ఎట్లా డిలీట్ అయిందో, డిలీట్ అయిపోయింది అది. ఇప్పుడు ఐరన్ అయితే చేశాను చూడండి. ఇలా అయితే ఐరన్ చేసుకున్నాను. తర్వాత కల్లీస్ ఎలా రెడీ చేయాలో అది చూపిస్తాను. నేను దానికి కుట్టేది వీడియో అయితే మిస్ అయింది, దానికి అండి సారీ చెప్పాను. నేను హ్యాండ్స్కి కూడా వీడియో తీశాను కానీ అది కూడా మిస్ అయింది, డిలీట్ అయిపోయింది వీడియో అనేది. అందుకని నేను సారీ చెప్పాను మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే చేయండి. ఈ వీడియో కొంచెం మిస్ అయింది అంతే. ఇంకా మొత్తము బ్లౌజ్ మొత్తము ఇలాగే కుట్టుకోండి, మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఈ కల్లీస్ ఎలా రెడీ చేయాలో చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా రెడీ చేసుకొని ఇంకా బ్లౌజ్కి మనం నెక్ ఏ డిజైన్ అయితే కుట్టామో ఇంకా మీకు అదే డిజైన్ కావాలంటే అలా కుట్టుకొని ఇంకా ఇలా జాయిన్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. చూడండి ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా. ఇలా అయితే హ్యాండ్స్కి ఇలా అయితే పెట్టాను, సేమ్ అలాగే కుట్టేసి నెక్కి. తర్వాత కల్లీస్ రెడీ అయిపోయినాక ఇలా అయితే కుట్టాను. ఇదేనండి వీడియో డిలీట్ అయిపోయింది ఫోన్లో, అందుకని సారీ చెప్పాను మీకు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్.